హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ విత్ గుణ. ఈరోజు ఎగ్ పులుసుని కొంచెం డిఫరెంట్గా ఎట్లా చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా ఎగ్స్ అన్నిటిని ఉడికించుకొని పై పొట్టుని తీసి వీడియోలో చూపించిన విధంగా ఎగ్స్ అన్నిటికీ ఘాట్లు పెట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో ఒక స్పూను ఉప్పుని, ఒక అర టీ స్పూన్ పసుపుని, ఒక స్పూన్ కారాన్ని, ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక అర టీ స్పూన్ గరం మసాలా పొడి, ఒక 2 చుక్కల ఆయిల్ని వేసుకుని మంచిగా ఎగ్స్ అన్నిటికీ ఈ మిశ్రమాన్ని అంతా మంచిగా పట్టించేసి మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు ఈ ఎగ్స్ అన్నిటిని పక్కన పెట్టేయాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 2 చెక్క, 2 లవంగం, చీలికలు చేసుకున్న 2 పచ్చిమిరపకాయలని, 2 స్పైసీ లీవ్స్ని వేసుకుని సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఒక మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక అర స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుని మరొకసారి కలుపుకొని ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు పక్కన వేరే ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మనం మసాలా పట్టించి ఉంచుకున్న ఎగ్స్ అన్నిటిని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా ఫ్రై చేసుకునేటట్టుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేగిన ఈ ఉల్లిపాయ ముక్కల్లో 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని అందులో రుచికి సరిపడా ఉప్పుని, కారాన్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత చింతపండు పులుసుని వేసి మంచిగా మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తర్వాత ఇందులో మనం ఉడికించి ఉంచుకున్న కోడిగుడ్లను వేసి మంచిగా ఒక 2 నిమిషాలు మొత్తం కోడిగుడ్లకి అన్నిటికీ కూడా ఈ పులుసు పట్టేటట్టుగా ఉంచుకొని అందులో ఒక స్పూను గరం మసాలాని యాడ్ చేసి తర్వాత కడిగి ఉంచుకున్న కరివేపాకు, కట్ చేసి ఉంచుకున్న కరివేపాకును కూడా వేసి దించేసుకుంటే అంతేనండి. చాలా టేస్టీగా ఉండే గ్రేవీ చాలా బాగుంటుందండి. ఎగ్ పులుసు రెడీ.